హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రవీణ్, బీఎస్సీ నర్సింగ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ అనమాట. సో ముందుగా అందరికీ ఎవరైతే స్టూడెంట్ నర్సెస్ ఉన్నారో వాళ్ళకి అండ్ నర్సింగ్ ప్రొఫెషనల్స్ వాళ్ళకి హ్యాపీ ఇంటర్నేషనల్ నర్సెస్ డే. సో ఈరోజు May 12th ఫ్లోరెన్స్ నైటింగేల్ బర్త్డే అనమాట. సో ఆమె బర్త్డే సందర్భంగా మనకి నర్సెస్ డే అయితే సెలబ్రేట్ చేసుకుంటాం మనం. సో మా కాలేజ్లో ఆల్రెడీ చిన్న ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు. సో అక్కడికి వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ ఎట్లా నడుస్తుంది, ఏం నడుస్తుంది మొత్తం చూద్దాము. సో కాలేజ్కి ఎంటర్ అవ్వగానే హ్యాపీ నర్సెస్ డే అనే కలర్ఫుల్ ఆర్ట్ అయితే మనం అక్కడ చూడొచ్చు. సో మనకి ప్రోగ్రామ్ వచ్చేసి సెమినార్ హాల్లో అయితే జరుగుతుంది. అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక కొంతమంది స్టూడెంట్స్ అయితే అసలు నర్సెస్ డే అంటే ఏంటి, నర్సెస్ ఉండాల్సిన ఎథిక్స్ ఏంటి, మోరల్స్ ఏంటి అవన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. సో ఇప్పుడు నర్సెస్ డేకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా సార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆయన మాటల్లో విందాము. Hello guys, this is Akhil. I'm assistant professor in Province College. First of all, I would like to congratulate you all for being in this channel, because mostly I think there will be nurses who will be watching this channel. I would like to wish you all a happy Nurses Day. Firstly, let us talk why do we celebrate Nurses Day. We celebrate Nurses Day on the occasion of the birth anniversary of Florence Nightingale. Who is Florence Nightingale? Firstly, she is the founder of modern nursing. So firstly, let us talk what is modern nursing. Modern nursing ante ippudu edaithe manam whatever we are following, this curriculums, this academics, this clinical skills, everything edaithe manam ippudu nerchukuntunnamo idantha modern nursing anamata. So this modern nursing was founded and started by Florence Nightingale. So this is the reason we are celebrating International Nurses Day all around the globe. Before modern nursing, before Florence Nightingale could start this revolution in nursing, అసలు నర్సింగ్ అనేది ఎలా ఉండేది? సో ఇంతకు ముందు నర్సింగ్ అంటే ఒక ప్రొఫెషనల్ స్కిల్ కానీ లేదంటే ఒక ప్రొఫెషనల్ కోర్స్ కానీ ఇలాంటి ఏమి ఉండేది కాదు. ఎవరు నర్సింగ్ పని చేసేవాళ్ళంటే వాలంటరీగా ఎవరైతే చర్చెస్లో కానీ నన్స్ కానీ మాంక్స్ కానీ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ నర్సింగ్ని యాజ్ ఎ ప్రొఫెషన్గా కాకుండా జస్ట్ ఒక సర్వీస్గా డ్యూరింగ్ ది వార్ ఎప్పుడైతే సోల్జర్స్ వీళ్ళందరూ వూండ్ అవుతారో వాళ్ళకి జస్ట్ వీళ్ళు ఏంటంటే వాలంటరీగా సపోర్ట్ చేసి సర్వీస్ చేసేవాళ్ళు. సో ఈ విధంగా దాన్ని ఎప్పుడైతే ఫ్లోరెన్స్ నైటింగేల్ షీ కేమ్ ఇన్ అండ్ షీ టుక్ ఓవర్ దిస్ అండ్ ఆమె నర్సింగ్ ఒక రెవల్యూషన్ గా మార్చి షీ స్టార్టెడ్ దిస్ యాజ్ ఎ ప్రాపర్ ప్రొఫెషన్, అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ ఫాలోయింగ్ టుడే, అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ మోడర్న్ నర్సింగ్. సో ఇలాగా ఎవ్రీ ఇయర్ వి సెలబ్రేట్ దిస్ ఆన్ May 12th because it is Florence Nightingale's birthday. నర్సెస్ డేకి ఒక థీమ్ అనేది ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ నర్సెస్ వాళ్ళు ఒక థీమ్ అనేది ఇస్తారు. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్, కేరింగ్ ఫర్ నర్సెస్ స్ట్రెంథన్స్ ఎకనామీస్. సో యాక్చువల్గా ఈ ఇయర్ ఈ థీమ్ ఎందుకు తీసుకున్నారంటే నర్సెస్ని కేర్ తీసుకుంటే ఎకనామీ అనేది గ్రోత్ అవుతుంది, ఎకనామీ అనేది బూస్ట్ అవుతుంది. ఏ విధంగా బూస్ట్ అవుతుందంటే ఎప్పుడైతే మనం యాజ్ ఎ నర్స్ వెన్ వి గివ్ ప్రాపర్ కేర్ టు పేషెంట్స్, దే విల్ బి మోర్ ప్రొడక్టివ్ ఎట్ దర్ వర్క్. వాళ్ళ వర్క్ ఏరియాలో వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తారు. వాళ్ళు బాగా పనిచేసినప్పుడు ఏంటంటే మనకి ఫర్ ది హోల్ గ్లోబ్ ఏమవుతుందంటే ఫైనాన్షియల్ గా గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అందుకే ఈ ఇయర్ ఈ పర్టికులర్ థీమ్ ని తీసుకోవడం జరిగింది. సో ఫైనల్లీ నర్సెస్ డే అనేది ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నామంటే ఫస్ట్ థింగ్ ఇస్ బికాస్ ఇట్ ఇస్ ఫ్లోరెన్స్ నైటింగేల్స్ బర్త్డే, అండ్ సెకండ్ వన్ ఇస్ ఇట్ ఇస్ బికాస్ వీఆర్ హానరింగ్ ఆల్ ది నర్సెస్ అరౌండ్ ద గ్లోబ్. ఎందుకు మనం హానర్ చేయాలంటే బికాస్ దే వర్కింగ్ టైర్లెస్లీ ఈవెన్ దో దేర్ ఆర్ సో మెనీ డిస్క్రిమినేషన్స్ ఎట్ their workplace, at their house, but still they are dedicating their life for the betterment and giving good quality of life for patients. So దాని గురించి మనం ఏంటంటే ఈ పర్టికులర్ డేని వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఫర్ చూసింగ్ దిస్ ప్రొఫెషన్. ఎందుకంటే ఈ ప్రొఫెషన్ ని చూస్ చేసుకోవడం అంత ఈజీ కాదు. యాక్చువల్గా నర్సెస్ అంటే దిస్ ఇస్ రిలేటెడ్ టు ఫీమేల్ సెంటర్డ్ జాబ్ అనుకుంటారు, కానీ నౌ దిస్ పర్టికులర్ field is changing. There are so many male nurses who are coming up, and we are one. We are one of the male nurses. There are so many male nurses because of them there is a new trend that is starting in nursing. And I would like to thank you all for choosing this profession. To all the student nurses who are watching and to all the other nurses who are working, we would like to thank you all for choosing this profession. I wish you all the best and all the luck and all the success to you all. Happy Nurses Day to you all. Praveen is sharing a lot of information regarding nursing and nursing courses. Please follow him for all the updates and please subscribe his channel.